అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత వైసీపీ నేతలకు లేదంటూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో దళితులకు తీరని అవమానం చేశారని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం చేశారన్నారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం 178 కోట్లతో నిర్మించి 250 కోట్లు స్వాహా చేశారని, శిలాఫలకం మీద అంబేద్కర్ పేరు ఉండవలసిన చోట జగన్మోహన్ రెడ్డి పేరు వేయించుకొని దానికి పార్టీ రంగులు పులుముకొని రాజ్యాంగకర్తనే అవమానించారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరును తన పేరుపై మార్చుకున్న దుర్మార్గుడు జగన్ అని, 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితులకు తీవ్ర అన్యాయం చేసింది జగన్ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ఎవరైతే ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కింద ఉన్నారో ఆయా వర్గాలందరూ కట్టే పన్నులతో మాత్రమే చెల్లించే విదేశీ విద్యా పథకం పేరుని ఆ అంబేద్కర్ పేరు తీసి నీ పేరు పెట్టుకున్నావంటే అంబేద్కర్ నువ్వు ఏ స్థాయిలో అవమానించవో, నువ్వు ఎలాంటి ముఖ్యమంత్రివో అర్థం చేసుకోవాలా. తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే చెప్తున్నాం, అంబేద్కర్ పథకం పేరు ఏదైతే విద్యా పథకానికి ఉందో ఆ పథకాన్ని పేరు నువ్వు మార్చిన తర్వాత నువ్వు అంబేద్కర్ని అవమానించావు కాబట్టి జీవితంలో అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. హెచ్చరించడమే కాకుండా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో సంవత్సరానికి వేలాది మంది చెప్పిన 5 సంవత్సరాల్లో లక్షలాది మందికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయల సబ్సిడీతో 8 లక్షల రూపాయల సబ్సిడీతో ఇన్నోవా కార్లు ఇచ్చారు, ప్రొక్లైన్లు ఇచ్చారు, టెప్పర్లు ఇచ్చారు, జేసీబీలు ఇచ్చారు. మరి వేలాది మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చారు. కానీ నువ్వు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఎస్సీ సప్లాన్ని ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి 5 సంవత్సరాల్లో ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోను కూడా ఇవ్వని ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవడన్నా ఉన్నాడంటే అది ఈ జగన్మోహన్ రెడ్డిని నిరూపించుకున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తూ నీ యొక్క తొగ్గులక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు. అందుకే భవిష్యత్తులో మళ్ళీ ఎన్డీఏ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఏ పథకాలనైతే 27 రద్దు చేశావో నువ్వు రద్దు చేసిన 27 పథకాలని తిరిగి మళ్ళీ పునఃప్రారంభించి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ అన్నింటికి నిధులు ఇచ్చి ఆయా వర్గాలకు లోన్లు ఇచ్చి సబ్బ ప్లాన్ యొక్క నిధుల్ని మళ్ళా మంజూరు చేసి 100% వాటిని అమలు చేసి ఖర్చు పెట్టి అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంలో ఎన్డీఏ పాలనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల యొక్క సంక్షేమాన్ని మళ్ళీ భారతదేశంలోనే అందరికంటే ఎక్కువగా ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్ళగల నిర్ణయం తీసుకున్నారు. దీన్ని చూసి నువ్వు వార్చలేక, దీన్ని చూసి ఓర్వలేక, నువ్వు తీసుకున్న తొగ్గులక్క నిర్ణయాలు సరిచేస్తున్న సహించలేక ఈవేళ తిరిగి మళ్ళీ నువ్వు అంబేద్కర్ నిందిస్తావు. అంబేద్కర్ విగ్రహం అడ్డెట్టుకుని నీ సాక్షి పేపర్లో తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని నిందిస్తావు. అందుకే చెప్తున్నాను, నువ్వెన్ని ఈ పనికి మాలిన పనులు చేసినా, నువ్వు ఎలాంటి ఈ అసత్య ప్రసారం చేసినా ప్రజలు నిన్ను నమ్మే స్థితిలో లేరు. ఖచ్చితంగా మరి ఈ రోజు ఏదైతే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారో దీనికి మించి మ్యాండేట్ మళ్ళీ భవిష్యత్తులో ఇచ్చేలాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి విధానాల్ని, ఆ పార్టీ విధానాల్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.